హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు తీసుకుపోతున్న సజ్జనార్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. 4 సంవత్సరాల తర్వాత తిరిగి యూనిఫామ్ సర్వీస్లోకి వస్తున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు? సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ డిపార్ట్మెంట్ రావడం జరుగుతుంది. బట్ ఏమైనా నాన్ ఇన్ఫార్మ్ జాబ్స్ మన కెరియర్లో చాలా రోజు చేయడం జరిగింది. అంతకుముందు ఇంటెలిజెన్స్లో చేశాను, ప్లస్ అదేవిధంగా సిఐడిలో చేశాను. మళ్ళీ సైబరాబాద్లో ఆల్మోస్ట్ మనం చూస్తుంటే 60% కెరియర్ అంతా నాన్ ఇన్ఫామ్లో వెళ్ళింది. కానీ బట్ డెఫినెట్లీ ఒక చాలా మంచి అనిపించింది. ఎందుకంటే ఇది ఒక ప్రతిష్టాత్మక నగరము మన దేశానికి, ప్లస్ అదే మన రాష్ట్రానికి కూడా ఇది ఇంపార్టెంట్ సిటీ ఆఫ్ పర్ల్స్ అంటారు. సో అందుకు మళ్ళీ అదేవిధంగా మనము ఈ ఒక్క అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్లైన సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారికి నేను పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ, డెఫినెట్లీ ఆ రెస్పాన్సిబిలిటీని బాగా నిభాయిస్తాను. రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం గారు కూడా మంచి పేరు తీయడానికి కృషి చేస్తాను. అంటే సార్, మీ 29 ఏళ్ళ సర్వీస్లో కూడా మీరు సైబరాబాద్లో పనిచేశారు, ఆ తర్వాత జిల్లాల్లో పనిచేశారు, మిగతా వింగ్స్లో పనిచేశారు. కానీ హైదరాబాద్ కమిషనరేట్లో పనిచేసిన అనుభవం లేదు. ఇక్కడ ఇది ఒక ఛాలెంజింగ్ టాస్క్. హైదరాబాద్ నగరంలో అనేక రకాల ఇష్యూస్ ఉంటాయి, వీటన్నిటిని ట్యాకిల్ చేయడం. అంటే మీరు దీన్ని ఎలా తీసుకుంటున్నారు సార్ ఈ టాస్క్? అంటే ముఖ్యంగా నేను సైబరాబాద్లో చేశాను. ఆల్మోస్ట్ దాదాపు 3 years చేయడం జరిగింది. అప్పుడు కూడా ఆల్మోస్ట్ అప్పుడున్న సిటీ కమిషనర్స్తోని, అప్పుడున్న డీసీపీస్తోని బార్డర్ మీటింగ్స్ ప్లస్ బార్డర్ ఇన్స్పెక్టర్స్తో కూడా మనకు డెఫినెట్లీ అప్పుడు బాగా ఇంటరాక్షన్ ఉండింది. చాలా చోట్ల కూడా మనము బాగా కోఆర్డినేషన్తో, కోఆపరేషన్తో కూడా చాలా కేసెస్ని కూడా మనము సాల్వ్ చేయగలిగాను. అదేవిధంగా చాలా సంవత్సరము ఇంటెలిజెన్స్లో పనిచేశాను. ఇంటెలిజెన్స్ పనిచేసినప్పుడు అప్పుడున్న ఇక్కడ టాస్క్ ఫోర్స్ కావచ్చు, అప్పుడున్న డీసీపీ సిసిఎస్లో డీడీ కావచ్చు, అదేవిధంగా కన్సర్న్ డీసీపీస్, మన అడిషనల్ సిపిస్తో కూడా చాలా దగ్గర నుంచి మనం మానిటర్ చేయడం జరిగింది. దగ్గర నుంచి కూడా ఇష్యూస్ని కూడా మనం ఫోకస్ చేయడం జరిగింది. సో హైదరాబాద్ సిటీ ఏం కొత్త కాదు. సో డెఫినెట్లీ మనకు అంతా నాకు బాగానే తెలుసు. ఇక్కడ మంచి టీం ఉందని చెప్పి తెలిసింది. సో డెఫినెట్లీ ఆ టీము, ప్రజల సహకారం, ఎందుకంటే నేను ఎక్కడ వెళ్ళినా, ఏం చేసినా, ఏ జిల్లాలో పని చేసినా ప్రజల సహకారం అనేది చాలా ఎక్కువ ఉండేది. సో డెఫినెట్లీ ఇక్కడ కూడా హైదరాబాద్ ప్రజల ఒక సహకారం తీసుకొని, ఇది అంతకుముందు సిటీ ఆఫ్ పర్ల్స్ అనేవాడు, ఇది సిటీ ఆఫ్ సేఫ్టీ చేసి ఇది దేశంకే ఒక నంబర్ 1 కమిషనరేట్ చేయడానికి నా వంతు కృషి చేస్తాను. అంటే సార్, మీరు ఎక్కడ పని చేసినా కానీ బెట్టింగ్ యాప్స్ కావచ్చు, మల్టీ లెవెల్ మోసాలు కావచ్చు, సైబర్ మోసాలు, ఇలాంటి వాటిపైన మీరు ఏడ పని చేసినా కానీ కూడా మీ గలం వినిపించారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా కూడా ప్రజల్ని అప్రమత్తం చేసే ప్రయత్నం చేశారు. సో ఇప్పుడు మీరు ఒక కీలకమైన కమిషనరేట్ పరిధిలోకి వచ్చారు కాబట్టి ఇక్కడ మీరు ఎలాంటి రోల్ పోషించబోతున్నారు? సైబర్ క్రైమ్స్ కావచ్చు, ఇప్పుడు డ్రగ్స్కి కావచ్చు, ఇవన్నీ ఛాలెంజింగ్ టాస్క్ ఉన్నాయి. ఎలా హ్యాండిల్ చేయబోతున్నారు? దెర్ ఇస్ ఎ షిఫ్ట్ ఇన్ ది క్రైమ్. ఇప్పుడు చూస్తుంటే మీకు ట్రెడిషనల్ క్రైము, బాడీలో ఆఫెన్సెస్ అక్కడక్కడ కొన్ని చోట్ల ఇంక్రీజ్ కావడం జరిగింది. బట్ వేరేస్ ప్రాపర్టీ ఆఫెన్సెస్ కూడా చాలా చోట్ల కూడా మన ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మన ఆఫీసర్స్ మంచి కృషి చేయడంతో బయట వచ్చే గ్యాంగ్స్ కూడా తగ్గిపోయినాం. ఎందుకంటే మన సిటీలో కూడా చాలా ఎక్కువ సీసీటీవీ ఉండడంతో మనం ఎవరు వచ్చినా మనము డెఫినెట్లీ మనము కొన్ని గంటల్లోనే వాళ్ళని అరెస్ట్ చేయగలిగాను. సో దానివల్ల కూడా ఒక బయట నేరస్తులు కూడా చాలా భయం వచ్చేసింది. బట్ ఇంకా కొంతమంది బేసిక్లీ ఈ సైబర్ క్రైమ్స్ వాళ్ళు కావచ్చు, ఎకనామిక్ ఆఫెండర్స్ కావచ్చు, వీళ్ళు చాలా అంటే చాలా నష్టం చేస్తారు. మనము అక్కడేదో 1% పోయేది మనము ఇక్కడ ఆల్మోస్ట్ 100% దాకా పోతుంది. అమౌంట్ ఏమో ఎక్కువ ఉంటుంది, ఇక్కడేమో తక్కువ ఉంటుంది. సో ఇట్లా చూస్తుంటే చాలా ఎక్కువ వాల్యూ మనకు ఈ సైబర్ క్రైమ్స్ కావచ్చు, చీటింగ్లు కావచ్చు జరుగుతుంది. సో దీనిపైన ఫోకస్ చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. వాళ్ళు ఎక్కడెక్కడ చేస్తున్నారు, ఎక్కడెక్కడ వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు, ఏం గ్యాంగ్స్ ఉన్నావు, అది పైన ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ 3 కమిషనరేట్ మనము సైబరాబాదు, హైదరాబాదు, రాచకొండ. ఎందుకంటే కామన్ అఫెండర్స్ ఉంటారు. మనం అంతకుముందు సైబరాబాద్ ఉన్నప్పుడు మనం కామన్ టీమ్స్ పంపించేది. సో ఆ సిస్టమ్ ఉందంటే అదే కంటిన్యూ చేయడము, లేదంటే మళ్ళీ ఆ సిస్టమ్ తీసుకొచ్చి ఒక కాన్సన్ట్రేట్ చేసి కన్సర్న్డ్ స్టేట్స్ పంపించినప్పుడు కూడా ఒక సీనియర్ ఆఫీసర్స్ పంపించి, లేదంటే మనం మాట్లాడడం చేసి కోఆర్డినేట్ చేయడం అనేది మనము చేస్తాను. సెకండ్, ఇంకా పెద్ద మీరు అన్నట్లు యూత్కి, సమాజానికి ఒక పెద్ద పెనుమొప్పు మన డ్రగ్స్. ఈరోజు చాలా అంటే చాలా ఎక్కువ కావడం జరిగింది. చాలామంది కూడా ఫోన్ చేసేవాళ్ళు. అంతకుముందు మీరు అన్నట్లు బెట్టింగ్ యాప్స్ పైన నేను ఫోకస్ చేసినప్పుడు కొంతమంది లేదు సార్, డ్రగ్స్ పైన కూడా ఫోకస్ చేయాల్సిన అవసరం ఎంతో ఉంది, డ్రగ్స్ బాగా ఎక్కువ అయిపోయింది అని చెప్పడం జరిగింది. సో ఇది డ్రగ్స్ పైన కూడా ఫోకస్ చేస్తాను. ఆల్రెడీ హైదరాబాద్లో ఒక సపరేట్ నార్కోటిక్స్ వింగ్ ఉంది. అది
ఎట్లా ఉంది, స్ట్రక్చర్ ఏముంది, అవసరం స్ట్రెంగ్ చేయడానికి అవసరం ఉందా, లేదంటే సిసిఎస్లో ఏమేమి కేసు ఉన్నావు, ఇక్కడ జోన్స్లో కూడా ఏం కేసెస్ ఉన్నావు, ఆ డాటా బ్యాంక్ తయారు చేసి వాళ్ళందరూ కూడా ఎట్లా మానిటర్ చేయడం ఒక సిస్టమ్ తీసుకోవడానికి కూడా కృషి చేస్తాను. ఇంకా మనకు మెయిన్ ఏమంటే లా అండ్ ఆర్డర్, ఎటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ కాకుండా ఒక ప్రశాంత వాతావరణంలో, ఎందుకంటే ప్రశాంతి వాతావరణం ఉంటేనే ఒక జిల్లా కావచ్చు, ఒక సిటీ అభివృద్ధి చెందుతుందని చెప్పి నాకు చాలా విశ్వాసం ఉంది. ఆల్రెడీ మనకు ఒక మంచి పేరు ఉంది హైదరాబాద్ సిటీ పోలీస్కి. సో అదే కంటిన్యూ చేస్తూ ఎటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కాకుండా చూసుకున్న బాధ్యత హైదరాబాద్ సిటీ పోలీస్ పైన ఉంది. డెఫినెట్లీ ఒక టీమ్గా ఏర్పడి ఆ ఒక లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కూడా, అదేవిధంగా వేరే ఇష్యూస్ కూడా మనము ఫోకస్ చేయడం జరుగుతుంది. అంటే సార్ సిటీలో చూసుకుంటే ముఖ్యంగా ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది ఇక్కడ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో దీన్ని మీరు ఎలా హ్యాండిల్ చేయబోతున్నారు? అయితే ఆర్గనైజ్డ్ క్రైమ్ ఉన్నప్పుడు అవి ఆర్గనైజ్డ్ ఎవరెవరు చేస్తున్నారో, ఎవరెవరు కీ ప్లేయర్స్, వాళ్ళపైన ఏమైనా గ్యాంగ్స్ ఉన్నావు, అంతకుముందు కేసెస్ అయినావు, ఒకటి మనము ప్రివెంట్ చేయడం ఒక ఎత్తు. తర్వాత ఓకే అనుకోకుండా ఆఫెన్స్ అయింది, ఆఫెన్స్ని మంచిగా ఇన్వెస్టిగేట్ చేసి ఒక ప్రొఫెషనల్ ఇన్వెస్టిగేషన్ చేసి టైం బౌండ్గా అది కంప్లీట్ చేసి కోర్టులో పెట్టడము, కోర్టులు కూడా అవసరమైతే ఫాస్ట్ ట్రాక్ పెట్టేసి ఆ కన్విక్షన్ తీసుకొస్తేనే వాళ్ళకి భయం వస్తుంది. ఆ ఒక ప్రాసెస్ని కంప్లీట్ చేయడానికి మనం ఒక టైం బౌండ్ ఫ్రేమ్ పెట్టుకొని మన ఆఫీసర్స్ కూడా గైడెన్స్ ఇస్తూ డెఫినెట్లీ వచ్చే రోజు కూడా ఎక్కడెక్కడ ఈ ఆర్గనైజ్ క్రైమ్ అవుతున్నావు, అది ఏమాదిరి ప్యాటర్న్ ఉందో కూడా మనం చూసి అది కూడా సాల్వ్ చేయడానికి మా వంతు కృషి చేస్తాను. సార్ సిటీలో ఈ మధ్యన చూసుకుంటే ఈ రౌడీ షీటర్లకు సంబంధించిన ఆగడాలు ఎక్కువ పెరుగుతున్నాయి. రౌడీ షీటర్లు ఒకరినొకరు హత్యలు చేసుకోవడం కావచ్చు, సీరియల్గా జరుగుతున్న ఇన్సిడెంట్స్ని ఏ రకంగా చూస్తారు? అదే డెఫినెట్లీ ఇట్స్ నాట్ అ గుడ్ థింగ్ సిటీలో, ఎందుకంటే డెఫినెట్లీ ప్రజలు భయభ్రాంతికి గురి అవుతారు. ఇట్లాంటి డే లైట్లో మర్డర్ కావచ్చు, ఇట్లా కొట్లాట కావచ్చు. డెఫినెట్లీ వచ్చే రోజు ఎవరెవరు గ్యాంగ్స్ ఉన్నారు, ఎవరెవరు రౌడీ షీటర్స్, వాళ్ళు ఏమేమి చేస్తున్నారు, ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, వాళ్ళు ఏరియాలో ఉంటున్నారా, బయట ఏం యాక్టివిటీస్ చేస్తారనేది చాలా అంటే చాలా డీటెయిల్గా మనము ఫోకస్ చేస్తూ వాళ్ళపైన లోకల్ పోలీస్ నిఘా పెట్టడము, అవసరమైతే మన టాస్క్ ఫోర్స్ కూడా యూజ్ చేసుకోవడము, రెగ్యులర్ కౌన్సిలింగ్ పెట్టడము, రెగ్యులర్ డేట్ పెట్టడము, ప్లస్ అదేవిధంగా వాళ్ళపైన కూడా హిస్టరీ షీట్స్ని అప్డేట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. డెఫినెట్లీ వచ్చే రోజు కూడా దీనిపైన కూడా, ఎందుకంటే ఇది కూడా ఒక లా అండ్ ఆర్డర్ ఒక భాగమే. ఇది రౌడీ షీటర్స్, ఇల్లీగల్ యాక్టివిటీస్, ఆర్గనైజ్ క్రైమ్ అనేది కూడా ఒక భాగమే. డెఫినెట్లీ దానిపైన కూడా ఫోకస్ చేస్తాను. మీ కమిషనరేట్ పరిధిలో చూసుకుంటే దాదాపు 1 కోటికి పైగా పబ్లిక్ ఉంటారు. సో వాళ్ళకి మీరు ఎలాంటి మెసేజ్ ఇస్తారు? మీరంతా కూడా ఇక్కడ పోలీస్ బాస్గా ఉండబోతున్నారు కాబట్టి వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తారు సార్? ఇది హైదరాబాద్ సిటీ పోలీసు, మీ పోలీసు. మీ ఎప్పుడైనా మీకు సమస్య వస్తే దగ్గరున్న పోలీస్ స్టేషన్లో కాంటాక్ట్ చేయండి. మీకోసమే మనం పని చేస్తున్నాం. అదేవిధంగా మీకు ఏమాదిరూ అక్కడ కనిపించిన సంశయాస్పద వ్యక్తి, కనిపించిన సంశయాస్పద మనము ఏమాదిరూ యాక్టివిటీస్ కనిపించినా, మీకు ఎటువంటి ఒక డ్రగ్స్ కావచ్చు, ఇల్లీగల్ యాక్టివిటీస్ కావచ్చు, అది మీరు ఇమీడియట్లీ దగ్గరున్న పోలీస్ స్టేషన్ తెలియపరచండి, లేదంటే 100కి ఫోన్ చేయండి. ప్రతి ఒక్క సిటిజన్ కూడా పోలీసు, ఎందుకంటే ఇది అందరు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన టైం వచ్చింది. ఎందుకంటే ఈ డ్రగ్స్ కావచ్చు, సైబర్ క్రైమ్ కావచ్చు, ఆర్గనైజ్ క్రైమ్ కావచ్చు, ఇది మనము మా వంతు కృషి చేస్తాను. ప్రజలు కూడా చైతన్యవంతం కావాల్సిన టైం వచ్చింది, అవసరం వచ్చింది. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ కూడా బాగా స్ప్రెడ్ అవుతుంది. సో మీరందరూ కూడా, ప్రతి ఒక్క సిటిజన్ కూడా పోలీసు, మీరందరూ కూడా అది భావించి మాతో చేయకల్పండి. మీకోసమే ఈ హైదరాబాద్ సిటీ పోలీస్ చేస్తున్నానని చెప్పి నేను హామీ ఇస్తూ, అదేవిధంగా నేను కూడా మీ అందుబాటులో ఉంటాను. మీకు ఏమైనా సమస్య వస్తే నేను టైం ఫిక్స్ చేస్తాను, ప్లేస్ ఫిక్స్ చేస్తాను. అక్కడ వచ్చి ఆ కన్సర్న్ ఏరియాలో కావచ్చు, లేదంటే ఆ వేరే వాళ్ళు కూడా వచ్చి నాకు కలిసి వాళ్ళ సమస్యను తెలియపరిస్తే డెఫినెట్లీ పరిష్కారం చేయడానికి. అదేవిధంగా ఈ వచ్చే ఒక కంప్లైంట్స్ ఏమేమి ఉన్నావు దానిపైన కూడా ఒక సెల్ ఆల్రెడీ ఉంది. అది ఏ స్థాయిలో ఉంది, ఎట్లా మానిటర్ చేస్తున్నారని చెప్పి కూడా మనము చేసుకొని, సో దట్ నేను కూడా రోజు ఎవరెవరు ఏ కంప్లైంట్ సాల్వ్ అయినా లేదా ఎందుకు సాల్వ్ కాలేదు అన్నది కూడా చూస్తాను. అదేవిధంగా ప్రతి ఒక్క క్రైమ్ కూడా రిజిస్టర్ కావాల్సిందే. మనము ఆ బర్కింగ్ అనేది నేను టాలరేట్ చేయను. మీరు లాస్ట్ టైం సైబరాబాద్ కూడా చూసుంటారు, అదేవిధంగా వేరే జిల్లాలో పని చేసినప్పుడు కూడా చూసుంటారు. చిన్న క్రైమ్ అయినా మన రికార్డ్స్లో తీసుకురావాల్సిందే. సో మనం అప్పుడు దానివల్ల కూడా మనకు బాగా ఎఫెక్ట్ కావడం జరిగింది. చాలామంది నేరస్తులు కూడా మా దృష్టికి రావడం జరిగింది. సో డెఫినెట్లీ వచ్చే రోజు కూడా ఎటువంటి క్రైమ్ బర్క్ కాకుండా అన్ని క్రైమ్ కూడా రికార్డులో తీసుకొచ్చి వాళ్ళపైన కూడా డాటా కలెక్ట్ చేసి డెఫినెట్లీ ఎవరెవరు మనము దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేయడానికి ఒక మంచి అవకాశం ఉంటుంది. ప్రజలందరూ కూడా మాతో చేయకల్పండి. ఈ ఒక హైదరాబాద్ సిటీని సిటీ ఆఫ్ సేఫ్టీ చేస్తాను, నంబర్ 1 సిటీగా మనం తీర్చిదిద్దడానికి మీరందరూ కూడా సహకరించాలని చెప్పి నేను మరీ కోరుతున్నాను. తన 29 ఏళ్ల సర్వీస్ అనుభవంతో ఖచ్చితంగా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్లో సమర్థవంతంగా తన బాధ్యతలు నిర్వహిస్తారన్నటువంటి విషయాన్ని సజ్జనార్ గారు స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ వెంకటస్వామితో రంజిత్, TV9 హైదరాబాద్.